ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ అనే సబ్జెక్ట్ గురించి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఇంట్రడక్షన్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? సో కంప్యూటర్తో మనం ఏదైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్కి రకరకాల టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ని కంప్యూటర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది దీనితో మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో కంప్యూటర్ని మనం ఎందుకు వాడుతున్నాము అని అంటే మనకేదైనా ప్రాబ్లం లేదా మనకేదైనా పని జరగాలి అనుకున్నప్పుడు ఆ కంప్యూటర్ని మనం యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం తొందరగా సాల్వ్ చేసుకోవడానికి మనం కంప్యూటర్ని వాడాలి. మరి ఈ ప్రాబ్లమ్స్ అనే వాటిని కంప్యూటర్ ఎలా సాల్వ్ చేస్తుంది? మరి నేను స్టార్టింగ్ సబ్జెక్ట్లో మనం చెప్పుకున్నట్టుగా కంప్యూటర్కి హ్యూమన్ లాంగ్వేజ్ రాదు, మనిషి మాట్లాడే లాంగ్వేజ్ కంప్యూటర్కి రాదు, ఆ కంప్యూటర్కి బ్రెయిన్ కూడా ఉండదు. సో అలాంటప్పుడు మరి కంప్యూటర్ ఎలా ఒక ప్రాబ్లమ్ని కంప్యూటర్ ఎలా సాల్వ్ చేస్తుంది అని అంటే కంప్యూటర్ దానంతా సాల్వ్ చేయదు. దానికంటే ముందు యాజ్ ఎ యూజర్గా మనం ఏం చేస్తామంటే మనమే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనేది పూర్తిగా మనమే రాసుకొని మనమే కోడింగ్ చేసుకొని అంటే ప్రోగ్రామ్ రాసుకొని ఆ తర్వాత మనం కంప్యూటర్లోకి ఎంటర్ చేస్తాం. ఓకేనా? కంప్యూటర్లోకి ఎంటర్ చేస్తాం. అప్పుడు కంప్యూటర్కి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఆ కంప్యూటర్కి అర్థమవుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఈ రకంగా సాల్వ్ చేయాలి అనేది. ఓకేనా? కంప్యూటర్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మనమే చెప్పాలి, అంతే తప్ప కంప్యూటర్ తనంత తాను ఏ పని చేయాలి. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో కంప్యూటర్తో మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికంటే ముందు మనం ఏమేం చేయాలి అనేది ఈ టాపిక్. ఓకేనా? సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్. ఓకేనా? అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్. సో మనం ఏదైనా కంప్యూటర్తో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. ఓకేనా? ఆ టాస్క్ ఏంటి, అది ఎలా ఉంటుంది, అది ఎందుకు వచ్చింది, ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది. ఓకేనా? ఎప్పుడైనా మనం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం ఆలోచిస్తాం కదా క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు. ఇది కూడా అంతే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అది ఎలా ఉంది ప్రాబ్లం. ఓకేనా? సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం? అనలైజింగ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి. ఆ క్వశ్చన్ని మనం అనలైజ్ చేయాలి. ఈ క్వశ్చన్ ఎట్లా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, పోనీ సొల్యూషన్ ఉంటే ఆ సొల్యూషన్ ఎంత పెద్దగా ఉంటుంది, చిన్నగా పెద్దగా, మరి ఆ సొల్యూషన్ కూడా ఆ ఆన్సర్ కూడా ఎట్లా రాయాలి, ఏ ప్రొసీజర్లో రాయాలి అనేది కూడా మనం అనలైజింగ్ చేస్తాం. సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లోనేమో ఆ క్వశ్చన్ ఏంటి అనేది ఆలోచిస్తాం. సెకండ్ స్టెప్లో దానికి ఆన్సర్ ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తాం. థర్డ్ స్టెప్లో డెవలపింగ్ సొల్యూషన్. ఇందాక సొల్యూషన్ ఎలా ఉండాలో ఆలోచించాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సొల్యూషన్ని ఆ ఆన్సర్ని మనం రాసుకుంటాం. ఆ ఆన్సర్ని మనం రాస్తాం ఒక పేపర్ మీద ఒక ప్రొసీజర్ ప్రకారం స్టెప్ బై స్టెప్లో మనం రాసుకుంటూ పోతాం. ఓకేనా? నెక్స్ట్ రాసుకున్న తర్వాత మనం పేపర్ మీద కదా రాసుకున్న సొల్యూషన్ని. ఓకేనా? మరి కంప్యూటర్లోకి ఎలా ఫీడ్ అవుతుంది అని అంటే కోడింగ్. లాస్ట్ స్టెప్ ఏంటి? కోడింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో కోడింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ చేయడం. కోడింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్. మనం రాసుకున్న సొల్యూషన్ని ప్రోగ్రామ్ ద్వారా ప్రోగ్రామ్ రూపంలో కంప్యూటర్లోకి సేవ్ చేసినట్లయితే ఓకేనా దాన్ని మనం ఏమంటాం? ప్రోగ్రామింగ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ 4 స్టెప్స్ దేనికి యూజ్ చేస్తాం? కంప్యూటర్తో మనం ఏదైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు మనమే ముందు ఆ కంప్యూటర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇలా నువ్వు పని చేయాలి, ఈ ప్రాబ్లం వస్తే నువ్వు ఇట్లా సొల్యూషన్ ఇవ్వాలి. ఓకేనా? ఎందుకంటే కంప్యూటర్ కారణం పని చేయదు, ఎందుకంటే దాని బ్రెయిన్ లేదు కాబట్టి మనమే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ముందే ఫీడింగ్ ఇవ్వాలి. ఓకేనా? అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అండర్స్టాండింగ్ ప్రాబ్లం. సెకండ్ స్టెప్ ఈజ్ అనలైజింగ్ ద ప్రాబ్లం. అంటే ఫస్ట్ స్టెప్లో ఆ క్వశ్చన్ ఏంటి, అది ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. రెండవది సెకండ్ స్టెప్లో అనలైజింగ్ ద ప్రాబ్లం. మరి ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటో కూడా అది ఎలా ఉండాలో కూడా ఆలోచించుకోవాలి. థర్డ్ స్టెప్లో డెవలపింగ్ సొల్యూషన్. మరి ఆ ఆన్సర్ని ఆలోచించుకున్న తర్వాత ఆన్సర్ని రాసుకోవాలి కదా. మనం ఆ ఆన్సర్ని ప్రొసీజర్ వైజ్ మనం రాసుకోవాలి.
ఓకే. మరి లాస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, కోడింగ్ రాసుకున్న ఆన్సర్ని ప్రోగ్రామింగ్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఓకేనా, ప్రోగ్రామ్ రూపంలో కన్వర్ట్ చేసి మనం సిస్టంలోకి సేవ్ చేస్తాం. ఓకేనా, సిస్టంలోకి ఇన్స్టాల్ చేస్తాం. ఆ తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ అంటే ఏమీ లేదు, మనం రాసుకున్న ఆ సొల్యూషన్ని ప్లస్ ఆ క్వశ్చన్ని ప్లస్ సొల్యూషన్ని ప్రోగ్రామ్లోకి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయడమే ఇంప్లిమెంట్. సిస్టమ్ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, మరి ఆ క్వశ్చన్కి కంప్యూటర్ ఎట్లా ఆన్సర్ చేస్తుంది అనేది ఇంప్లిమెంటేషన్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వ్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంతో మనం ఏం చేయాలి, ఓకేనా, ఏం చేయాలి అనేది చెప్పడమే స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆల్గరిథం. ఇందాక మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చూసాం కదా, అందులో స్టెప్స్ కూడా చూసాం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది చూసాం. ఇప్పుడు మనం ఆల్గరిథం అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ అన్ ఆల్గరిథం? ది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యూజువల్లీ రిటన్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆల్గరిథం. ఓకేనా, సో ఇందాక మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ సొల్యూషన్ని రాసుకున్నామని చెప్పాం కదా. ఓకేనా, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఆన్సర్ని మనం రాసుకున్నామని చెప్పినాం కదా. సో అలాంటి ఆన్సర్ని మరి ఆల్గరిథం అంటే ఏంటి అంటే ఆ ఒక క్వశ్చన్కి ఆ ఆన్సర్ అనేది ఎలా రాస్తామంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మనం రాసినప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఆల్గరిథం అని. ఒక క్వశ్చన్కి ఆన్సర్ని ఓకేనా, ఆ సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో రాసినప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఆల్గరిథం అంటాం. దాన్ని మనం ఏమంటాం, ఆల్గరిథం. సో వాట్ ఇస్ ద డెఫినిషన్? ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ usually written in ordinary language is called as algorithm. ఓకేనా, ఇట్స్ కాల్డ్ ఆల్గరిథం. అంటే ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఆల్గరిథం అంటే ఏంటి, ఒక క్వశ్చన్కి లేదా ఒక ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ని మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో రాస్తే, మన ఇంగ్లీష్ భాషలోనే కావచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మనం రాస్తే దాన్ని మనం ఏమంటాం, ఆల్గరిథం అని. దాన్ని మనం ఆల్గరిథం అని. ఓకేనా, మళ్ళీ ఈ ఆల్గరిథంలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఇన్వాల్వ్ ఆల్గరిథం రాయాలి అని అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఆల్గరిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ రాయాలి. ఒక సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ రాయడాన్ని మనం ఏమంటాం, ఆల్గరిథం అంటాం. కానీ ఈ స్టెప్ బై స్టెప్ రాసే పద్ధతిలో ఎలాంటి స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది అందులో ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా, ఒక ప్రాబ్లం ఉంది కంప్యూటర్తోని. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నెంబర్స్ని ఏవైనా ఒక 2 నెంబర్లను నేను యాడ్ చేసి దాని రిజల్ట్ ఏంటో చెప్పమని నేను కంప్యూటర్ని అడుగుతాను. ఓకేనా, ఏవైనా ఒక 2 అంకెలు తీసుకొని వాటి యొక్క ఎడిషన్, వాటి యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాం. ఓకేనా, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ 2 నెంబర్లు ఏంటో తెలుసుకోవాలి కదా. మనం ఇవ్వాల్సిన 2 నెంబర్లు ఏంటో తెలుసుకోవాలి. సో దాన్ని మనం ఏమంటాం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్పుట్. సో ఒక కంప్యూటర్ ఒక పని చేస్తుంది అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి, మనం స్టార్టింగ్ సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. అందులో ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. సో మొట్టమొదటి ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎలాంటి ఇన్పుట్స్ ఉండాలి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయో చూసుకుంటాం. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాం, అవుట్పుట్స్ ఏవేవి అవుట్పుట్ రావాలో కూడా చెక్ చేసుకుంటాం. ఓకేనా, అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్లో ఆల్గరిథం రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇన్పుట్స్ ఏముంటాయి, ఏవేవి ఇన్పుట్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ అవుట్పుట్స్ కూడా ఎన్ని అవుట్పుట్స్ రావాలి, ఎలాంటి అవుట్పుట్ రావాలనేది కూడా మనం ముందు డిసైడ్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇచ్చిన కంప్యూటర్కి, ఆ టాస్క్ని ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఎలాంటి ఆపరేషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2+2 అన్నాను, ఇక్కడ ఏ ఆపరేషన్ జరుగుతుంది, ఎడిషన్ కదా, అంటే కూడిక జరుగుతుంది కదా, తెలుగులో మనం కూడిక అంటున్నాం. ఓకేనా, కూడిక అనే ఆపరేషన్. సో ఇది ఆపరేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటివన్నీ కూడా ఏంటి, ఆపరేషన్స్. ఓకేనా, ఇందులో అర్థమెటిక్ ఆపరేషన్ కావచ్చు, లాజికల్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో అలాంటి ఆపరేషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఫైనైట్నెస్ అంటే ఏమిటి, మనం ఒక ఆల్గరిథం రాస్తున్నప్పుడు, అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని మనం స్టెప్ బై స్టెప్ రాస్తున్నప్పుడు అది ఎలా ఉండాలి అని అంటే పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మనకి అది క్లియర్గా కనబడేటట్టుగా రాసి
పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో అది కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఓకేనా, అది కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సాగదీయడంగా స్టెప్ బై స్టెప్ రాస్తున్నాం, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఒక చిన్న ప్రాబ్లం 5 లైన్లలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాబ్లమ్ని మనం 20 లైన్లు సాగదీయడానికి ఇక్కడ కుదరదు. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తామంటే 5 లైన్స్లో రాయాల్సిన సొల్యూషన్ 5 లైన్స్లోకే కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటాం ఫైనైట్స్. వాటిని మనం ఏమంటాం ఫైనైట్స్. అంటే ఏంటి, పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవాలి. లాస్ట్ స్టెప్ ఏంటి, ఎఫెక్టివ్నెస్. లాస్ట్ స్టెప్ ఏంటి, ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ అంటే ఇప్పటివరకు మనం ఒక ఆల్గరిథంకి స్టెప్స్ రాసాం కదా, ఒక ఆల్గరిథం రాస్తున్నప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతున్నాం కదా, మరి ఆ ఆల్గరిథం ఎలా ఉండాలి, ఆ స్టెప్స్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఎఫెక్టివ్గా పని చేయాలి. ఎప్పుడైతే మనం వీటన్నిటిని ప్రోగ్రామింగ్ రూపంలోకి మార్చుకొని కంప్యూటర్లోకి మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కంప్యూటర్ ఎలా పనిచేయాలి అంటే పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అందులో రాకూడదు, ఎలాంటి పనికిరాని విషయాలు. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి ఎంతైతే ఆన్సర్ కావాలో అంతే ఆ ఆన్సర్ ఆ ఆల్గరిథంలో మనం రాయాలి, అంతే తప్ప ఎక్స్ట్రాగా మనం ఏమి రాయడానికి ఉండదు. ఓకేనా, అలా రాయకూడదు. దాన్ని మనం ఏమంటాం ఎఫెక్టివ్నెస్. సో ఈ టాపిక్లో మనం ఏం చూస్తున్నాం, ఆల్గరిథం అంటే ఏంటి. ఇందాక మనం కంప్యూటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం అనేది మనం చూసాం. మరి ఆ కంప్యూటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ రాయాలి కదా. మనం కంప్యూటర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ రాసుకోవాలి కాబట్టి ఆ సొల్యూషన్ మనం ఎలా రాస్తాం, ఆల్గరిథం రూపంలో రాస్తాం. ఓకేనా, ఆ సొల్యూషన్ మనం ఆల్గరిథం రాస్తాం. మరి ఆల్గరిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యూజువల్లీ రిటర్న్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్. ఆర్డినరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇక్కడ మన లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా, ఒక ప్రాబ్లమ్ని మన లాంగ్వేజ్లో స్టెప్ బై స్టెప్ మనం రాసుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటాం ఆల్గరిథం అంటే. సో ఈ మిగతావన్నీ కూడా స్టెప్స్ ఆల్గరిథంగా రాస్తున్నప్పుడు ఈ స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ 6 స్టెప్స్ మనం ఫాలో అయితేనే దాన్ని మనం పర్ఫెక్ట్ ఆల్గరిథం అంటాం. ఓకేనా, సో ఇందాక మనం ఆల్గరిథం అంటే ఏంటో చూస్తాం. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ అంటే ఏంటో చూస్తాం. ఓకే, ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ step by step diagramical representation of algorithm is called as flowchart. Flowchart అంటే ఏంటి, step by step diagramical representation of a algorithm is called as flowchart. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇందాకే చెప్పుకున్నట్టుగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఫస్ట్ మనం ఆన్సర్ని మనం ఆల్గరిథం రూపంలో రాస్తాం. ఓకేనా, ఆ సొల్యూషన్ని మనం ఆల్గరిథం రూపంలో రాస్తున్నాం. ఆల్గరిథంలో మనం ఏం చేసినాము, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో రాసుకున్నాం కదా. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మనం రాసుకున్నాం. మరి అలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాసుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం ఆల్గరిథం అని. ఓకే, మరి ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏదైతే రాసుకున్నామో అదే స్టెప్ని మనం డయాగ్రామెటికల్ రూపంలో అంటే బొమ్మల రూపంలో చూపిస్తే దాన్ని మనం ఫ్లో చార్ట్ అంటాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ వర్డ్స్ రూపంలో స్టెప్ బై స్టెప్ రాస్తే దాని ఆల్గరిథం. అదే స్టెప్స్ని మనం బొమ్మల రూపంలో రాస్తే డయాగ్రామ్స్ అంటాం. ఓకేనా, సో అందుకనే ద స్టెప్ బై స్టెప్ డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్గరిథం ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లో చార్ట్. ఏదైతే ఆల్గరిథం రాసామో ఆ ఆల్గరిథంకి బొమ్మల రూపంలో మనం చూపిస్తే దాన్ని మనం ఏమంటాం ఫ్లో చార్ట్. ఓకేనా, ఇవి రెండు కంపల్సరీగా ఉండాలి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా తయారు చేయాల్సినవి ఏంటి, రెండు, ఒకటి ఆల్గరిథం, రెండోది ఫ్లో చార్ట్. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. రెండు సేమే, ఫ్లో చార్ట్ అన్నా ఆల్గరిథం అన్నా సేమే. కానీ డిఫరెన్స్ ఏంటి, ఆల్గరిథంలోనేమో ఇంగ్లీష్లో మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటాం, కానీ ఫ్లో చార్ట్లో అదే ప్రొసీజర్ని ఒక్కో స్టెప్కి ఒక్కో డయాగ్రామ్ని మనం చూపిస్తూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా, సో డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అన్నాం కదా, బొమ్మల రూపంలో చూపిస్తామన్నాం కదా. మరి అవి ఏంటి, ఆ డయాగ్రామ్స్ ఏంటి, ఆ సింబల్స్, వాటిని మనం ఏమంటాం సింబల్స్ అన్నాం. ఓకేనా, ఇక్కడ ఆ డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ ఏముంటాయి సింబల్స్. అందులో ఫస్ట్ సింబల్ వచ్చేసి ఓవల్. ఓవల్ అంటే మీకు తెలుసు ఇట్లా ఉంటుంది. ఓవల్